నిజంగానే నేను చెప్తాను. సరేనా పోదాం అంటే పోదాం. హలో మాట్లాడద్దు. నేను క్వశ్చన్స్ అడుగుతా, మీరు ఆన్సర్ చెప్పాలి. మాట్లాడకుండా నేను టైప్ చేసేసి చూడండి ఒకసారి. स्क्रीन सीधा नहीं दिख रहा। हाँ आगे ఎవరమ్మా? కరెక్ట్ ఆన్సర్స్ అడిగిన వెంటనే కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్లాస్ సాటర్డే అబ్సెంట్ అయిన వాళ్ళ కోసం. ఇక నాన్ స్టాటిక్ కి సంబంధించినవి ఏంటివి? స్టాటిక్ కి సంబంధించినవి ఏంటివి? అవి ఇంకోటి ఎందుకంటే స్టాటిక్ స్టాటిక్ కి సంబంధించిన వేరియబుల్స్ ఏంటి? అయ్యి M2 అనేది ఏంటి కదా? ఎందుకు ఆ రెండు స్టాటిక్? స్టాటిక్ కీవర్డ్ ఉంది కాబట్టి. నాన్ స్టాటిక్ సి ఎందుకు నాన్ స్టాటిక్? స్టాటిక్ కీవర్డ్ లేదు కాబట్టి అంతే. ఓకేనా? సాటర్డే అబ్సెంట్ అయిన వరకు మేము నాన్ స్టాటిక్ డిస్కస్ చేసినాం. చూడండి, స్టాటిక్ మెంబర్స్ అంటే ఏంటి? మెథడ్స్ ప్లస్ వేరియబుల్స్ ని కలిపి స్టాటిక్ మెంబర్స్ అంటాం. అంటే ఇక్కడ స్టాటిక్ సంబంధించిన వేరియబుల్ ఐ, స్టాటిక్ సంబంధించిన మెథడ్ M1, ఆ రెండు కూడా స్టాటిక్ సంబంధించినవి. ఎందుకు ఆ రెండు స్టాటిక్ సంబంధించినవి అంటే స్టాటిక్ కీవర్డ్ ఉంది కాబట్టి అంతే. ఓకేనా? నెక్స్ట్ క్యార్ సి అండ్ మెథడ్ M1 క్యార్ సి మెథడ్ M1 ఆ రెండు కూడా నాన్ స్టాటిక్. ఆ రెండు నాన్ స్టాటిక్ ఎందుకంటే క్యార్ సి లో స్టాటిక్ అనే కీవర్డ్ లేదు. మనం ఎక్కడైతే కీవర్డ్ రాయము, స్టాటిక్ కీవర్డే కాదు, ఏ కీవర్డ్ రాయకపోతే అది నాన్ స్టాటిక్. కీవర్డ్స్ మనకి మొత్తం 50 ఉన్నాయి. ఆ 50 కీవర్డ్ లో దీని ముందర ఏది రాయకూడదు. ఏది రాయకపోతే అది ఏమైతుంది? నాన్ స్టాటిక్ అవుతుంది. నాన్ స్టాటిక్స్ కూడా వేరియబుల్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. వేరియబుల్ కి ముందర ఏ కీవర్డ్ పెట్టకపోతే అది నాన్ స్టాటిక్. మెథడ్ కి మెథడ్ లైన్ లో స్టాటిక్ కీవర్డ్ తీసేయాలి. ఇక్కడ మనం పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ M2 అని రాసినాం కదా. స్టాటిక్ ఉంది కాబట్టి M2 ఇస్ ద స్టాటిక్ మెథడ్. అక్కడ ఏం రాసినాం? పబ్లిక్ వాయిడ్ M2. స్టాటిక్ కీవర్డ్ లేదట. స్టాటిక్ కీవర్డ్ లేదు కాబట్టి అది నాన్ స్టాటిక్. ఓకేనా? ఇప్పుడు స్టాటిక్స్ ని ఎలా ప్రింట్ చేసుకుంటాం, ఎలా కాల్ చేసుకుంటాం?
వేరియబుల్స్ ని ప్రింట్ చేయాలి అనాలి, ఎందుకంటే వాటిని ప్రింట్ చేస్తేనే అవుట్పుట్స్ వస్తాయి. కానీ మెథడ్స్ ని ప్రింట్ కాదు, కాలింగ్ అనాలి. స్టాటిక్ సంబంధించిన వేరియబుల్స్ ని ఎట్లా ప్రింట్ చేస్తాం, స్టాటిక్ సంబంధించిన మెథడ్స్ ని ఎట్లా కాల్ చేస్తాం. హౌ టు యాక్సెస్ స్టాటిక్ వేరియబుల్స్ అండ్ స్టాటిక్. ఇది క్వశ్చన్ అందరికి రాసింది. స్టాటిక్ అయ్యా వేరియబుల్ ఐ అనేది స్టాటిక్ కదా, స్టాటిక్ ని ఎట్లా ప్రింట్ చేస్తాం. స్టాటిక్ మెథడ్ నేమ్ తో, మెథడ్ అయితే మెథడ్ నేమ్ తో అంటే ఏంటి, m2 అంతే. స్టాటిక్ అంటే డైరెక్ట్ గా మీ మెథడ్ నేమ్ ఏదైతే ఉంటుందో అదే. వేరియబుల్స్ కూడా అంతే. వేరియబుల్ ఐ ఉంది కదా, వేరియబుల్ ఐ కాబట్టి ఏమని చేయాలి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println లో ఐ అంతే. ఎక్స్ట్రా ఏం ఉండదు ఆడ, దాని ముందర వెనకాల ఎక్స్ట్రా ఏం పెట్టిన అవసరం లేదు. మీ వేరియబుల్ నేమ్ ఏదైతే అదే పెట్టి ప్రింట్ చేయాలి. మెథడ్ కూడా అంతే, మీ మెథడ్ నేమ్ ఏదైతే అదే. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం ఒకసారి. అవుట్పుట్ చెప్తారా, చెప్తారు నాకు తెలుసు. M2 మెథడ్ అన్నది కొత్త M2 మెథడ్ అంటే ఇక్కడ ఏమైంది, M2 ని కాల్ చేసినామా, M2 ని కాల్ చేసినాం కాబట్టి పైకి వెళ్తుంది. ఇందులో ఫస్ట్ లైన్ ఏముంది, M2 మెథడ్ కాబట్టి M2 మెథడ్ ప్రింట్ అవుతుంది. దాని తర్వాత ఐలో ఎంత స్టోర్ అయింది, అంతే సింపుల్. ఇది M1 రాదా, ఎందుకు M1 ఎందుకు రాదు, M1 ని మనం కాల్ చేయలేదు ఇంకా. చూడండి అవుట్పుట్ చూడండి ఒకసారి, జావా సి on డాట్ జావా జావా టెస్ట్. ఓకేనా. నేను ప్రస్తుతానికి M1 ని కూడా M2 ని ఎలా కాల్ చేసినానో అలానే కాల్ చేస్తా. ఇప్పుడు స్టాటిక్ కి నాన్ స్టాటిక్ కి డిఫరెన్స్ చూపించడానికి నేను ఇట్లా కాల్ చేస్తాను. యాక్చువల్ గా ఇప్పుడు కంపైల్ టైం ఎర్రర్ వస్తుంది. వచ్చిందా, M2 ని కూడా డైరెక్ట్ గానే కాల్ చేస్తాను. ఇది కంపైల్ టైం ఎర్రర్ వస్తుందా, రాదా, ఎందుకంటే M2 అనేది స్టాటిక్ ని మెథడ్ నేమ్ తోనే కాల్ చేస్తాం కాబట్టి. కానీ M1 కి ఎర్రర్ వస్తుంది. చదవండి ఒకసారి, నాన్ స్టాటిక్ మెథడ్ M1 cannot be referenced from a static context. అంటే దాని అర్థం ఏంటంటే M1 అనేది నాన్ స్టాటిక్, దాన్ని స్టాటిక్ లాగా కాల్ చేయొద్దు అని. అంటే దాని అర్థం స్టాటిక్ ని ఒకలాగా కాల్ చేయాలి, నాన్ స్టాటిక్ ని ఒకలాగా కావాలి. నాన్ స్టాటిక్ ని ఎట్లా కాల్ చేస్తామంటే చెప్పండి, మీరు చెప్పండి. న్యూ టెస్ట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ డాట్, దీన్ని ఆబ్జెక్ట్ అంటాం. న్యూ కీవర్డ్ ఎక్కడైతే ఉంటుందో ఆడ ఆబ్జెక్ట్ ఉంది అని అర్థం. నాన్ స్టాటిక్ ని దేన్ని కాల్ చేసినా సరే ముందర ఇది రాయాలి ఖచ్చితంగా. న్యూ కీవర్డ్ క్లాస్ నేమ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ డాట్ మెంబర్ నేమ్. మెంబర్ నేమ్ అంటే అది మెథడ్ అవ్వచ్చు, వేరియబుల్ కూడా అవ్వచ్చు. అంటే దాని అర్థం ని కూడా అట్లనే చేయాలా, ని కూడా అంతే. చూడండి, ని కూడా నువ్వు డైరెక్ట్ గా ఇట్లా సి అని ప్రింట్ చేసినావు ఎర్రర్ వస్తుంది. చూడండి ఒకసారి, నాన్ స్టాటిక్ వేరియబుల్ సి కెనాట్ బి రెఫరెన్స్డ్ ఫ్రమ్ ఏ స్టాటిక్ కాంటెక్స్ట్. అంటే దాని అర్థం సి అనేది నాన్ స్టాటిక్ సి ని కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ప్రింట్ చేయాలి. ఆబ్జెక్ట్ ఎట్లా చేస్తాం, న్యూ కీవర్డ్ టెస్ట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. ప్రతిసారి ఈ లైన్ రాయాల్సింది. న్యూ టెస్ట్ అనే కాదు, ఆ క్లాస్ ఏ నేమ్ అయి ఉంటుందో ఆ నేమ్.
ప్రతిసారి నాన్ స్టాటిక్ వేరియబుల్ అయినా నాన్ స్టాటిక్ మెథడ్ అయినా ఇది వేరియబుల్ కదా, వేరియబుల్ అయినా సరే న్యూ టెస్ట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ డాట్ సి, ఒకవేళ మెథడ్ అయినా సరే న్యూ కీవర్డ్ టెస్ట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ డాట్ ఆ మెథడ్ నేమ్ ఏదైతుందో అది. ఓకేనా? డైరెక్ట్ ఇండైరెక్ట్ అంటే అదే. ఇప్పుడు M2 కాబట్టి దానికి ఎక్స్ట్రా ఏం లేదు. M2 అంటే M2 అంతే. M1 అనేది నాన్ స్టాటిక్ కాబట్టి దానికి ఆబ్జెక్ట్ ఉండాలి. ఆబ్జెక్ట్ ఎట్లా చేస్తాం? న్యూ కీవర్డ్ క్లాస్ నేమ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ డాట్ మీ మెథడ్ నేమ్ ఏదైతే ఉంటుందో అది. ఓకేనా? అర్థమా? ఇప్పుడు ఈడ మొత్తం ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి? ఎట్లా చెప్తారు? యూ అనే వర్డ్ ఎన్ని సార్లు ఉంటే అన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నట్టు. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. న్యూ అనే న్యూ అనే కీవర్డ్ ఎన్ని సార్లు ఉంటే అన్ని సార్లు అన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నట్టు అర్థం. నేను ఇంతకు ముందు కూడా ఈ డయాగ్రామ్ వేసి చూపించిన. మీరు ఎప్పుడైతే న్యూ అనే వర్డ్ రాస్తారో, మన నార్మల్ గా ఒక లైట్ స్విచ్ గానీ లేకపోతే ఒక లాక్, ఫోన్ లాక్ గానీ, ఫోన్ లాక్ ఇట్లా డ్రా చేయగానే ఏమైతుంది? ఫోన్ వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఓపెన్ అవుతుందా? అట్లా కాకుండా నేను కాసేపు అయి ఓపెన్ అవుతుందా అంటారా? లేదు. సేమ్ అట్లానే మీరు ఎప్పుడైతే న్యూ టెస్ట్ ఈ లైన్ రాస్తారో వెంటనే జరిగే ప్రాసెస్ ఏంటంటే, బ్యాక్ సైడ్ హీప్ ఏరియా అని ఒక ఏరియా ఉంటుంది. ఈ ఏరియాలో ఒక రౌండ్ గా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి, దీంట్లో మన ప్రోగ్రామ్ అంటే టెస్ట్ అనే క్లాస్ లో నాన్ స్టాటిక్ సంబంధించినవి ఏమేమి ఉన్నాయి? టీ ఒకటి, M1 ఒకటి. అవునా? ఆ రెండు దీంట్లో స్టోర్ అవుతాయి. ఇది ఫస్ట్ జరిగే ప్రాసెస్. ఇది ఈ స్టోర్ అయిపోయిన తర్వాత మనం ఎవరిని కాల్ చేస్తున్నాం? M1 ని కాల్ చేస్తున్నాం. ఈ ఆబ్జెక్ట్ లో నుంచి M1 వస్తుంది. M1 మళ్ళా మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లో మళ్ళీ న్యూ టెస్ట్ అని రాసినామా? న్యూ టెస్ట్ అని రాసి డాట్ సి అని రాసి కదా. ఈ న్యూ టెస్ట్ కి కూడా ఇంకొకటి, ఇందులో కూడా సి ఈక్వల్స్ టు ఎఫ్ M1. ఈ సి ఎక్కడి నుంచి ప్రింట్ అవుతుంది అంటే ఈ ఆబ్జెక్ట్ లో నుంచి. అందుకే మనకు నాన్ స్టాటిక్ కి మల్టిపుల్ కాపీస్ ఉంటాయి. అదే స్టాటిక్ అయితే సింగిల్ కాపీ. దీనికైతే మీరు ఎన్ని న్యూలు రాస్తారో ఇట్లా అన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయి. దీనివల్ల మనకు డిసడ్వాంటేజ్ ఏంటంటే చాలా ఫాస్ట్ గా మెమొరీ ఫిల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? ప్రతి ఆబ్జెక్ట్ లో అవే డేటానే ఉంటది, ఏ పెద్ద తేడా ఉండదు. అవునా? ఇది యాక్చువల్ గా పెద్ద డిసడ్వాంటేజ్ ఇలా క్రియేట్ అవ్వడం. ఇది రాసుకో. నెక్స్ట్ రీఇనిషియలైజేషన్. స్టాటిక్ కి నాన్ స్టాటిక్ కి రీఇనిషియలైజ్ చేస్తే ఏమవుతుంది? ఏం కొత్త టాపిక్ కాదు, జస్ట్ రివైజ్ చేసిన అంతే నేను. క్లోజ్ చేసేస్తా. కొత్త టాపిక్ కాదు.
కంపైల్ చేయలేదా? అట్లా ఉండని నేను కంపైల్ చేయకుండా ఫస్ట్ M2 మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ M1 మెథడ్ 12.
చెప్పండి, అవుట్పుట్ చెప్పండి. ఏ అనేది స్టాటికా నాన్ స్టాటికా? స్టాటిక్ కదా. స్టాటిక్ వేరియబుల్ కి నేను స్టార్టింగ్ 23 ఇచ్చా వాల్యూ. మళ్ళీ అదే వేరియబుల్ కి 45. ఆ ప్రాసెస్ ఏమంటాం? అదే వేరియబుల్ కి మళ్ళీ ఇంకొక వాల్యూ ఇవ్వడానికి పోయిన సంవత్సరం చెప్పిందా? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వేరియబుల్ కి ఒక వాల్యూ కాకోకుండా అదే వేరియబుల్ కి ఇంకొక వాల్యూ. ఇప్పుడు ఏ ప్రింట్ చేస్తే అవుట్పుట్ ఏమో వై నాట్ 20. సెకండ్ ఏది ఉంటే అది. ఎందుకు? స్టాటిక్ కదా. ఇంతకు ముందు చేసినవి నార్మల్ వేరియబుల్స్, స్టాటిక్ నాన్ స్టాటిక్ కాదు. ఇప్పుడు ఇవి స్టాటిక్స్ కదా. ఈ ఏ పైన ఉండే ఏ రెండు డిఫరెంట్ కాదు, రెండు ఒకటే. సరే, మనం ఇంతకు ముందు చేసింది నార్మల్ వేరియబుల్స్. నార్మల్ వేరియబుల్స్ అంటే ఇట్లా లోపల ఒక బ్లాక్ లో రాసేవి. ఇప్పుడు ఇక్కడ క్యార్ సి ఈక్వల్స్ టు కే అంటే మళ్ళీ సి ఈక్వల్స్ టు డి అంటే సిని ప్రింట్ చేస్తే డినే కదా వచ్చేది. కానీ ఇది స్టాటిక్ కాదు, నార్మల్ వేరియబుల్, లోకల్ వేరియబుల్. నేను అడిగేది ఇప్పుడు స్టాటిక్. ఏ అనేది స్టాటిక్ కదా. ఇప్పుడు ఏని ప్రింట్ చేస్తే 23 నా 45. ఆ ప్రాసెస్ ఏమంటాం చెప్పండి? ఒకే వేరియబుల్ కి అంటే ఒకసారి ఇనిషియలైజ్ చేసినప్పుడు మళ్ళీ వేరే వాల్యూతో ఇనిషియలైజ్ చేస్తే రీఇనిషియలైజ్ 45. అంటే ఇక్కడ ఏమైంటదంటే నేను నాన్ స్టాటిక్ చేసి కూడా చెప్తా. నాన్ స్టాటిక్ చేసిన తర్వాత రాసుకోండి, హెడ్డింగ్ పెట్టుకోండి. Initialization with static variable. Heading మీరు డేట్స్ చేసి రాస్తున్నాండి. ఇంటర్న్షిప్ వాళ్ళు మెయిన్ మీ లాగ్ బుక్స్ రాసేటప్పుడు డేట్స్ అడిగితే అస్సలు సంబంధం ఉండదు నాకు మీకు. ఎందుకంటే ఇట్స్ నాట్ మై డ్యూటీ మీ డేట్స్ ఎప్పుడు జరిగింది, ఏ టాపిక్ జరిగింది అని. మీరు డేట్స్ చేసి రాసుకోవాలి ఇంటర్న్షిప్ వాళ్ళు. ఆల్మోస్ట్ ఒక వారం కిందటి వరకు వేయచ్చు ఎక్కడ ఏం జరిగింది అని. సరే, రీఇనిషియలైజ్ విత్ స్టాటిక్ వేరియబుల్ అని హెడ్డింగ్ పెట్టి ప్రోగ్రామ్ రైటింగ్. నెక్స్ట్ నాన్ స్టాటిక్ రీఇనిషియలైజ్ చేద్దాం. ఎవ్వరే లేదా డేట్స్ ఒక్కరేసినా కూడా చాలు. స్టార్టింగ్ ఇచ్చినారా? ఒక్కరేసినా చాలు. ఏంది ఇంకేమన్నా అది మీరు అది చెప్తున్నారని ఇప్పుడు పుట్టనే కాదు, డేట్ వేసి ఒక టాపిక్ రాయడం చాలా మంచి హ్యాబిట్. ఎన్ని లైన్స్ ఆడ? 4 లైన్స్ ఉంది అంతే. ఓకేనా?
డి అనేది నాన్ స్టాటిక్ కదా, డి నాన్ స్టాటిక్ కాబట్టి వాల్యూ ఇచ్చేటప్పుడు కూడా ఆబ్జెక్ట్ తోనే ఇవ్వాలి. ప్రింట్ చేయడమే కాదు, రీఇనిషియలైజ్ చేసేటప్పుడు కూడా ఆబ్జెక్ట్ పెట్టి రీఇనిషియలైజ్ చేయాలి. డి అంటే అవుట్పుట్ ఏంటి? 4.5. ఇక్కడ ప్రింట్ చేసే దగ్గర కూడా న్యూనే ఉండాలి కదా, మరి అది ఎవరు చెప్పాలా నాకు? చూడండి, ఏమొచ్చింది? ఎందుకు 4.5 రాలా? స్టాటిక్ లో ఎందుకు 45 వచ్చింది? అంటే నెక్స్ట్ ఏ వాల్యూ ఇచ్చినామో అదే వచ్చింది. కానీ నాన్ స్టాటిక్ లో అట్లా రాలే. ఏమొచ్చింది? స్టార్టింగ్ ఏదైతే మనం ఇనిషియలైజ్ చేసినామో అదే వచ్చింది. అవునా? ఇప్పుడు చెప్పండి. 2.3 1.2 కదా, 1.2 రాదా? 1.3 వస్తుంది. చూద్దామా? నాన్ స్టాటిక్ కాబట్టి స్టార్టింగ్ ఏదంటే అదే వస్తుందా? ఇక్కడ మీకు స్టాటిక్ కి సింగిల్ కాపీ, నాన్ స్టాటిక్ కి మల్టిపుల్ కాపీస్ అనేది ఇక్కడ బాగా. స్టాటిక్ వేరియబుల్స్ కి సింగిల్ కాపీ మెమొరీ ఉంటది. ఈ మెమొరీ పేరు ఏం పేరు? స్టాటిక్ ఏరియా. ఈ మెమొరీ పేరు స్టాటిక్ రూల్ ఏరియా. ఇప్పుడు నార్మల్ గా మనకు స్టాటిక్ సంబంధించినవి ఏమున్నాయి? స్టార్టింగ్ d ఈక్వల్స్ టు 23. సారీ a ఈక్వల్స్ టు 23. దీనికి ఉండేది ఒకే మెమొరీ. మళ్ళీ మనం a ఈక్వల్స్ టు 45 రాసినాం కదా, అంటే దాని అర్థం ఏమైతుంది? 45 23 డిలీట్ అయ్యి 45 స్టోర్ అవుతుంది. ఇప్పుడు మళ్ళా మీరు a ఈక్వల్స్ టు 70 రాసినారు అనుకోండి, ఏమైతుంది? 70 స్టోర్ అవుతుంది. ఎందుకంటే సింగిల్ కాపీ. ఇప్పుడు మీ దగ్గర ఒక్కటే ఉంది, ఏదైనా పేపర్, ఒక్క పెన్ ఉంది అనుకోండి, ఏం రాసినా కూడా దాంట్లో రాయాల్సిందే కదా. ఒకవేళ ఆ పేపర్ లో ఒక వడ్డే పడుతుంది అని ఏం చేయాలా? వేరే వడ్ రాయాలంటే దాన్ని ఎరైజ్ చేసి ఇంకొక వడ్ రాయాలా, మళ్ళీ ఇంకొకటి రాయాలంటే అంతకుముందు ఎరైజ్ చేసి ఇంకొక వడ్ రాయాలి. అవునా? అట్లా కాకుండా రాసిన వెంటనే అది ప్రింట్ అవ్వాలంటే ఏం చేయాలా? ఇప్పుడు 45 ప్రింట్ అవ్వాలి, 70 ప్రింట్ అవ్వాలి. ఎట్లా ప్రింట్ అవుతాయి? 45 70 స్టోర్ చేయక ముందే ప్రింట్ చేసుకోవాలా. 70ని పెట్టక ముందే ఏది ప్రింట్ చేస్తే అందులో 45 ఉంటది. 45 ప్రింట్ అట్లా. ఓకేనా? ఇంకొక లెటర్ రాయక ముందే ఆ పేపర్ ని ప్రింటర్ లో పెట్టి ప్రింట్ తీసుకోవాలి, అప్పుడు ఆ లెటర్ వస్తుంది. ఇప్పుడు ఒక పేపర్ లో ఒక లెటరే పడుతుంది అంత. ఇప్పుడు మీరు ఇంకొక లెటర్ పెడుతున్నారు, ఆ లెటర్ మీకు ప్రింట్ కావాలంటే ఏం చేయాలా? ఆ పేపర్ ని ప్రింటర్ లో పెట్టాలి. సేమ్ అట్లానే 70 పెడుతున్నారు, 45 మీకు అవుట్పుట్ లో కావాలి. 70 పెట్టక ముందే ఏని ప్రింట్ చేసి ముందు లైన్ లో 23 ఉంది కదా స్టార్టింగ్, 45 పెట్టక ముందే ఏని ప్రింట్ చేస్తే 23 వస్తుంది. అట్లా. ఓకేనా? ఇప్పుడు నాన్ స్టాటిక్ చూడండి. క్లాస్ డిస్ప్లే డబల్ డబల్ డి ఈక్వల్స్ టు 2.3. అవునా? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్స్ అండ్ డక్స్. ఇక్కడ ఏం రాసినాం? న్యూ డిస్ప్లే t ఈక్వల్స్ టు 4.5. ఇదంతా మర్చిపోండి ప్రస్తుతానికి. నేను న్యూ డిస్ప్లే అని రాసిన వెంటనే ఏమవుతుంది అని చెప్పిన, హీప్ ఏరియాలో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. అవునా? ఈ ఆబ్జెక్ట్ లో నాన్ స్టాటిక్ కి సంబంధించినవి ఏమేవైతే ఉంటాయో అవన్నీ స్టోర్ అవుతాయి. మన దగ్గర నాన్ స్టాటిక్ సంబంధించింది ఏది ఉంది? డి ఒక్కటే.
కాబట్టి ఇక్కడ ఏమైతుంది డి ఈక్వల్స్ టు 2.3. మళ్ళీ మనం ఏం చేసినాం 4.5 ఇచ్చినాం అంటే ఏమైతుంది ఇది డిలీట్ అయ్యి 4.5 ఓకేనా. మళ్ళీ SOPLN న్యూ డిస్ప్లే డాట్ డి కదా, అంటే ఈ న్యూ కి కూడా ఒక ఆబ్జెక్ట్ అవుతుందా, ఈడ ఆబ్జెక్ట్. డి ఈక్వల్స్ టు నాన్ స్టాటిక్ సంబంధించింది ఏది ఉంది 0.3. మనం డాట్ డి అన్నాం కదా, కాబట్టి ఈ ఆబ్జెక్ట్ లో నుంచి డిలో ఎంత ఉంది, ఈ ఆబ్జెక్ట్ లో నుంచి డి 4.5, కానీ మనం ఇక్కడ ప్రింట్ చేయలే ఇంకా. అందుకే నాన్ స్టాటిక్ కి మల్టిపుల్ కాపీస్ ఉంటాయి. మనము న్యూ రాసిన ప్రతిసారి స్టార్టింగ్ ఏ వాల్యూ అయితే ఇనిషియలైజ్ చేసినామో అదే స్టోర్ అవుతుంది, కొత్త వాల్యూ కాదు, 4.5 కాదు. స్టార్టింగ్ ఏం రాసిద్దాం ఆ వాల్యూనే స్టోర్ అవుతుంది. నువ్వు మళ్ళా న్యూ రాసినావు కదా ఇక్కడ, ఈ న్యూ కి కూడా ఇంకొకటి క్రియేట్ అయ్యి డి ఈక్వల్స్ టు 2.3నే. ఈ 2.3 కి మళ్ళీ నువ్వు 1.2 రాసినా, ఇది డిలీట్ అయ్యి 1.2 స్టోర్ అయ్యి నువ్వు ప్రింట్ చేసుకునేటప్పుడు మళ్ళీ నువ్వు రాసు. దీనికి కూడా ఇంకొక ఆబ్జెక్ట్ డి ఈక్వల్స్ టు 2. కాబట్టి డి అంటే నీకు 2.3నే వస్తుంది, కానీ రీఇనిషియలైజ్ చేసిన వాల్యూ రాదు. నువ్వు రీఇనిషియలైజ్ చేసిన వాల్యూ కూడా రావాలంటే ఏం చేయాలా, ఇది చేసేటప్పుడే ప్రింట్ చేసేయాలా.